ప్రాజెక్టుల సాక్షిగా మాట్లాడుకుందాం. చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ ఇద్దరిలో ఎవరు వస్తారో చెప్పాలన్నారు. ప్రాజెక్టు కూలిందని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుగ్లక్ మాటలు మంచివి కావన్నారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదో కూలింది అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ నంబర్ ఈ ప్రాంత ప్రజల నంబర్ ఎందుకు అంటే వాళ్ళ కండ్ల ముందు రంగనాయక సాగర్ కనబడుతుంది, కండ్ల ముందు గోదావరి నీళ్లు కనబడుతున్నాయి. ఎండాకాలంలో యాసంగి పంట బ్రహ్మాండంగా పంట పండుతుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతలేడు. ఈ ప్రాంతంలో ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకు పంట పండుతున్నది, కండ్ల ముంగట నీళ్లు కనబడుతున్నాయి కనుక ఇక్కడ ఎవరు నమ్మడు. కానీ ఇతర జిల్లాలకు తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది, నిజంగానే కూలిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు చెప్పి మాట్లాడిందే మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు రాని మరి ఇవాళ రంగనాయక సాగర్ కట్ట మీద నిలబడి నేను మాట్లాడుతున్నా. ఇది కాళేశ్వరంలో అంతర్భాగం, ఈ మోటార్ కాళేశ్వరంలో అంతర్భాగం. పారే నీళ్లు గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు.